హరే కృష్ణ. ఈ ప్రకృతిలో మనం చూసేటువంటి సౌందర్యం అంతా ఈ ప్రకృతి వెనుక ఉన్న ఆ పూర్ణ పురుషోత్తమ భగవానుని యొక్క ప్రతిబింబమే. ముఖ్యంగా భగవంతుని సృష్టిలో ఈ పద్మం చాలా విశిష్టమైనది. మనకు తెలుసు, భగవంతుడు బ్రహ్మదేవుడిని సృష్టిస్తే బ్రహ్మదేవుడు 84 లక్షల రకాల జీవరాశుల్ని సృష్టించాడు. కానీ పద్మం యొక్క విశేషం ఏమిటంటే, బ్రహ్మదేవుని కంటే కూడా ముందు పుట్టినటువంటి పుష్పం పద్మం. ఎందుకంటే బ్రహ్మదేవుడు పద్మోద్భవుడు అని చెప్పబడింది. ఎందుకంటే ఆయన విష్ణువు యొక్క నాభి నుండి ఉద్భవించిన పద్మము నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అంటే బ్రహ్మదేవుని కంటే కూడా ముందు ఉన్నటువంటి పుష్పం పద్మం. అందుకే భగవంతుని యొక్క అవయవాలు కావచ్చు, భగవంతుని యొక్క లీలలలో అనేక సందర్భాల్లో ఈ పద్మాన్ని వాడతారు. మరి అలాంటి 2 సందర్భాలు ఈరోజు మనం చూద్దాం. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 28వ అధ్యాయం 13వ శ్లోకం. ప్రసన్నవదనాంభోజం పద్మగర్భారుణేక్షణం నీలోత్పల దళశ్యామం శంఖచక్ర గదాధరం. భగవానుడు పద్మగర్భపు అరుణ నయనములను గూడిన ప్రసన్న ముఖారవిందమును కలిగి ఉండును. నీలోత్పల దళములను బోలిన శ్యామల దేహుడగు అతడు శంఖ చక్ర గదలను దాల్చి ఉండును అని చెప్పబడింది. అంటే ఈ పద్మము యొక్క గర్భంలో ఉండేటువంటి అరుణ నయనములను, అంటే ఎరుపు నయనములను, అంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి కళ్ళను కూడి ఆయన నీలోత్పల దళములను బోలిన శ్యామల దేహుడు అని చెప్పన్నారు. నీలోత్పలము, ఇక్కడ మీరు చూసేటువంటి ఇదేదైతే ఉందో ఈ నీలం రంగులో ఉన్నదాన్ని నీలోత్పలము అని చెప్పన్నారు. ఈ శ్లోకంలో మనకి నీలోత్పల దళములను బోలిన శ్యామల దేహుడకు అతడు శంఖచక్ర గదలను దాల్చి ఉండును. భగవంతుని యొక్క దేహ ఛాయ, అంటే విష్ణువు శ్రీకృష్ణుని యొక్క దేహ ఛాయ నీలోత్పల దళములను బోలి ఉందట. అంటే ఈ నీలము రంగులో ఉన్నటువంటి పద్మము యొక్క దళములు ఏవైతే ఉన్నాయో ఆ రంగులో ఆయన యొక్క దేహం ఉంది అని చెప్పబడింది. శ్రీమద్ భాగవతం 10వ స్కందం 23వ అధ్యాయం 22వ శ్లోకం. శ్యామం హిరణ్య పరిధిం వనమాల్య బర్హదాతు ప్రవాల నటవేషమనువ్రతాంసే విన్యస్త హస్తమితరేణ ధునానమబ్జం కర్ణోత్పలాలక కపోల ముఖాబ్జహాసం అన్నారు. శ్రీకృష్ణుడు శ్యామలవర్ణుడు, సువర్ణఛాయ వస్త్రాలంకారుడు అయి ఉన్నాడు. నెమలి పింఛమును, ధాతువులను, రెమ్మలను, వనమాలను గూడి అతడు నటవర వేషములో ఉండెను. ఒక చేతిని మిత్రుని భుజముపై ఆనించి రెండవ చేతిలో కలువ పువ్వును త్రిప్పుచున్న అతని కర్ణముల యందు ఉత్పలములు. ఉత్పలములు అంటే ఇదిగో నీలం రంగులో ఉన్నటువంటి పద్మాలని ఉత్పలములు అని చెప్పంటారు. కపోలముల యందు ముంగురులు శోభిల్లుచుండ ముఖ కమలము సుందర దరహాసముతో నిండి ఉండెను. ఆయన ఒక చేతిలో కలువ పువ్వులను త్రిప్పుతూ ఉన్నాడట. ఆయన చెవులలో కూడా ఈ నీలం రంగులో ఉన్నటువంటి పద్మాలను ధరించి ఉన్నాడట. కపోలముల యందు ముంగురులను శోభిల్లుచుండ ఆయన యొక్క ముఖము కూడా కమలముతో పోల్చబడింది. కనుక మన వైదిక సాంప్రదాయంలో పద్మము లేదా కమలానికి చాలా పెద్దపీట వేయబడింది. ఎందుకంటే ఇది భగవంతుని యొక్క ప్రతినిధి కాబట్టి. సంపూర్ణ సమాచారం కోసం శ్రీమద్ భాగవతం చదవండి. హరే కృష్ణ.